ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అప్పుడప్పుడే బయటకు వస్తాయి అనుకుంటా. మన దేశంలో అద్భుతమైన విశ్వవిద్యాలయాలు మన రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రంలో ఆ పక్క రాష్ట్రంలో ఉంటాయి. కానీ మనకిప్పుడు ఒక విదేశీ మోజు వచ్చింది. మన ఊళ్ళో సుందరమ్మ గారి అబ్బాయి అమెరికా వెళ్ళి చదువుతున్నాడంట, అప్పలమ్మ గారి అబ్బాయి కెనడాలో చదువుతున్నాడంట, రాములమ్మ గారి అన్నయ్య కొడుకు వెళ్ళి ఉక్రెయిన్లో చదువుతున్నాడంట. విదేశంలో చదవడం అనేటటువంటిది ఒక ఫ్యాషన్ కాదు, ప్యాషన్ అయిపోయింది. దాంతో ఆస్తులమ్మైనా సరే మన బిడ్డల్ని విదేశాలకు పంపిస్తే అక్కడేదో అద్భుతం జరిగిపోతుంది అన్నటువంటి ఒక దరిద్రపు ఆలోచన పెరిగిపోయింది. సరే, అది సురక్షిత ప్రాంతాలకు తరలించితే తప్పులేదు. కానీ చివరికి విచిత్రమైనటువంటి సిచ్యుయేషన్. ఇప్పుడు మొన్న రష్యా ఉక్రెయిన్ దాడప్పుడు ఉక్రెయిన్తో పాటుగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చితక దేశాల్లో చదువుతున్న వాళ్ళు కనబడుతున్నారు. అలాగే ఇప్పుడు ఇరాన్ అనేటువంటి దేశంలో మనవాళ్ళు చదువుతున్నారట. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఇరాన్లో తమ బిడ్డలు చదువుతున్నారంటూ రోడ్డెక్కి అక్కడ ఆ రెండు దేశాల మధ్యన గొడవతో మా బిడ్డల పరిస్థితి ఏంటి అన్నట్టు. ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీ బిడ్డల్ని వెనక్కి పిలిపించుకోండి. మళ్ళీ కరెక్ట్గా యుద్ధం ప్రారంభమైన తర్వాత గందరగోళం జరుగుతున్నప్పుడు అయ్యో మాకు తెలియదు, మేము మా వాళ్ళు మోసపోయామని చెప్పుకుని అప్పుడు ఏడిస్తే ఉపయోగం లేదు. ఉక్రెయిన్ అప్పుడు కూడా అదే జరిగింది. ముందు వచ్చేయండి నాయన అంటే రారు, ఆ తర్వాత వచ్చాడు మా బిడ్డల ప్రాణాలని ఇక్కడ గొల్లుమంటుంటాం. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇన్నవిటబుల్, ఖచ్చితంగా జరుగుతుంది. పర్లేదు, ఆ వార్లో మా బిడ్డలు తట్టుకుని నిలబడతారంటారా? ఉండనియండి. ఇంకోటి, అక్కడ చదువులతో ఏం అద్భుతం సాగుతుంది అంటే మనకేంటంటే ఇక్కడికంటే తక్కువ ఫీజులు అన్నట్టు. నిజంగా అక్కడ ఖర్చులు వాటితో పోల్చుకుంటే ఇక్కడ పోయిన అక్కడ ఎడ్యుకేషన్ ఇక్కడ ఏమైనా పనికొస్తాయి అంటే విదేశాల్లో చదివామన్నటువంటి తృప్తి, లేదా విదేశీ ఉద్యోగాలకు ఆ తర్వాత బిడ్డలను వదిలేయడం కోసం మాత్రమే పనికొస్తాయి అవి.